మండలంలో 3 రోజుల క్రితం మిక్లింపేట రోడ్లో జరిగిన హత్య కేసుపై పోలీస్ స్టేషన్లో సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హత్యకు పాల్పడ్డ ముద్దాయిలను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి కోసం భార్య బిడ్డలే హత్యకు పన్నాగం పన్ని కిరాయికి 8 మందిని మాట్లాడుకుని హత్య చేశారన్నారు. అతి తక్కువ సమయంలోనే చాకచక్యంగా కేసును ఛేదించి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న సీఐ సురేంద్రబాబుకు ఎస్ఐ కోటిరెడ్డి, విడవలూరు ఎస్ఐ నరేష్ సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. తెల్లారుజామున సుమారు 5:30 ప్రాంతంలో కొడవలూరు మండలంలోని మిక్లింపేట రోడ్లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది దేవళ్ళ రమేష్ అనే వ్యక్తిని హత్య చేసి వెళ్ళారనే సమాచారం మేరకు మా కొడవలూరు ఎస్ఐకి రాగా ఎమ్మడే మా ఇన్స్పెక్టర్ కొడవలూరు ఇన్స్పెక్టర్ గారు సురేంద్రబాబు, అలానే విడవలూరు ఎస్ఐ గారు ఆ సిబ్బంది ఈ సమాచారాన్ని నాకు మా ఎస్పీ గారికి అందించారు. ఫస్ట్ దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అసలు ముందు హత్యకి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఎవరు చేశారో ఏంటి అనే దాని మీద వాళ్ళ తమ్ముడు రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎమ్మడి ప్రత్యేక బృందాలు ఈ హత్య కారణాలు, అలానే పూర్వాపరాలు, దానికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించినవన్నీ విచారించుకుంటూ ఆ క్రమంలో ఈ హత్యని దేవళ్ళ రమేష్ కుమారుడు అజయ్ వాళ్ళ మదరు కుట్రతోటి కొంతమంది కిరాయి మనుషుల్ని ఉచ్చి నుంచి మాట్లాడుకొని తండ్రిని హత్య చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య దేవళ్ళ సులోచనమ్మ రమేష్కి సుమారు 7 సంవత్సరాలు అయింది వాళ్ళిద్దరు విడిపోయి కుటుంబ కలహాలు. అయితే ఈ రమేష్కి వేరే ఆవిడతోటి సంబంధం ఉంది. ఆ సంబంధం విషయంలో ఆవిడ కొడుకు ఈ రమేష్ దగ్గర ఉండి పని నేర్చుకుంటా ఉన్నాడు. ఈ రమేష్ అల్యూమినియం సామాన్లు అమ్ముతూ అలానే స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిన్న కొడుకు కూడా అదే బిజినెస్ చేస్తూ ఉంటాడు. తండ్రి ఆస్తి వేరే వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో తండ్రిని హత్య చేయాలనే సంకల్పంతో తల్లి ప్రోద్బలంతో ఈ కిరాయి మనుషులు మాట్లాడుకోవడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు, అలానే ఎస్ఐలు కోటిరెడ్డి, అలానే నరేష్ ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈ కిరాయి హత్యకు దారితీసిన పరిస్థితులతో దానికి సంబంధించిన వెహికల్ని, అలానే ఆ కిరాయిలో మాట్లాడుకున్న నగదుని సీజ్ చేసి ఈరోజు మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు రిమాండ్ చేయడానికి సిద్ధమయ్యారు. మా ఎస్పీ జి కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారి ఆధ్వర్యంలో ఈ హత్యకు సంబంధించి టెక్నికల్ ఇన్వెస్టిగేషను సపోర్టు మొత్తం వారు అందించారు. ఎమ్మడే ఇమీడియట్గా ముద్దాయిల్ని పట్టుకోవడం, రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు గతంలో ఇక్కడ హిజ్రా హత్య ఒకటి జరిగింది, హాసిని హత్య, అలానే ఇప్పుడు కూడా జరిగిన 2వ హత్యలో కూడా అది ఈ 2 హత్యల్లో కూడా ఆయన చాలా చాకచక్యంగా తన ఎస్ఐ సిబ్బందులతో అందరితో కలిసి మంచి వేగవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయిల అదుపులో తీసుకోవడం అయింది. ముఖ్యంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారిని అయినా సరే ఉపేక్షించేది లేదని మా ఎస్పీ గారు పలుసార్లు హెచ్చరించడం జరిగింది. అలానే ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్వాపరాలన్నీ విచారించిన మేరకు దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు మనకి పరారులో ఉన్నారు. వాళ్ళు కూడా అదుపులో తీసుకుంటాము. ప్రస్తుతానికి దొరికిన ఈ 5గురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. వీరందరికీ ఎస్పీ గారు ప్రత్యేకమైన రివార్డు ప్రకటించారు. అవి రేపు అందిస్తారు. థ్యాంక్ యూ. వచ్చిన వ్యక్తిని కారులోకి ఎక్కించుకున్నారు. వాళ్ళ ఎట్టిగా కారు ఒకటి తీసుకొచ్చారు హత్యకు ఉపయోగించడానికి. వాళ్ళు వచ్చిన కారు, ఆ కారులోకి ఇతను షిఫ్ట్ చేశారు. దాంట్లో అతని సీట్లో బలవంతంగా పడుకోబెట్టి నోట్లో దుప్పటి కుక్కి అలానే ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. వాళ్ళ ఒప్పుదల ప్రకారం పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేసుకుంటారు.